అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మాసిటీలోని తాడి గ్రామం ఏళ్ల తరబడి కాలుష్యం కోరల్లో చిక్కుకొని విలవలలాడుతోంది. ఇక ఆ గ్రామాన్ని వేరే ప్రాంతానికి తరలిస్తామని ప్రభుత్వాలు చెప్పిన హామీలు నీటి మూటలుగానే మిగిలిపోయాయి. అయితే దీనిపై ప్రైమ్ 9 న్యూస్ ఛానల్ వరుస కథనాలు ప్రసారం చేసింది. ఇక ప్రైమ్ 9 న్యూస్ ఛానల్ కథనంపై ప్రభుత్వం స్పందించింది. తాడి గ్రామ సమస్య పరిష్కారానికి ఇక ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు ఇక జిల్లా కలెక్టర్ విజయకృష్ణ ఆధ్వర్యంలో తాడి తరలింపుపై అనే అంశంపై కూడా నాయకులతో కలిసి సమావేశమయ్యారు. గతంలో సమస్య పరిష్కారానికి తీసుకున్నటువంటి చర్యలను ఎమ్మెల్యేకు నాయకులు వివరించారు. ఇక ఈ మేరకు త్వరలో తాడి గ్రామాన్ని తరలిస్తామని ఎమ్మెల్యే రమేష్ బాబు హామీ ఇచ్చారు. రైట్, దీనిపై మరింత సమాచారం మా డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ వాసు లైవ్లో అందిస్తారు. వాసు, ఎటకలకు ప్రైమ్ 9 కథనాలకు స్పందించినటువంటి ప్రభుత్వం ఇప్పుడు తాడి గ్రామాన్ని తరలించే యోచనలో ఉంది. అయితే దీనిపైన గ్రామస్తులు ఏమంటున్నారు, అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? సాయిరాం, దాదాపు 2 దశాబ్దాల సమస్య, 4 ప్రభుత్వాల హామీ ఎట్టకేలకు నెరవేరబోతుంది కేవలం ప్రైమ్ 9 వల్ల మాత్రమే. ప్రైమ్ 9 ఆ గ్రామంలో మొత్తం కూడా ప్రైమ్ 9 బృందం అంతా కూడా ఆ గ్రామంలో మొత్తం తిరిగి అక్కడ సెక్యూరిటీ గార్డులు కనీసం తీయొద్దు, వీడియోలు తీయొద్దు, బయటలు తీసుకోవద్దని అడ్డుకున్నప్పటికి కూడా మనం చాలా సాహసోపేతంగా మొత్తం కూడా తీసి ప్రసారం చేయడం జరిగింది. దీని ప్రసారానికి గవర్నమెంట్ స్పందించింది, రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. దీంతో ఇమీడియట్గా కలెక్టర్, ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబుతో ఒక సమావేశం కూడా ఏర్పాటు చేశారు. అది కూడా నిన్న అత్యంత రహస్యంగా ఎవరికి కూడా తెలియకుండా ఒక సమావేశం ఏర్పాటు చేసి గ్రామస్తులను మాత్రమే పిలిచి ఇన్ని కెమెరాతో మీ సమస్యలు ఏంటి మాకు చెప్పండి, మేము పరిష్కరిస్తామని చెప్పడం జరిగింది. గ్రామస్తులు మాత్రం దాదాపు 15-20 ఏళ్ళుగా మా సమస్య పెట్టుకున్నప్పుడు కూడా ఎవరు స్పందించట్లేదు. అందుకే ప్రైమ్ 9 చెప్పుకున్నాం, మేము ప్రైమ్ 9 దగ్గర మాట్లాడుకున్నాం కూడా వాళ్ళు కూడా ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. ఎట్టకేలకైతే వాళ్ళు స్పందించారు. ఎందుకంటే మనం చూసాం, మనం రిజల్ట్స్లో కూడా చూసాం ఎంత దారుణమైన పరిస్థితి అంటే అక్కడ తాగటాకి నీళ్లు, భూగర్భ జలాలు కలుషితం అయిపోయినాయి, తినటాకి తిండిలో కాలుష్యం పడిపోతుంది, పేల్చడానికి గాలిలో కాలుష్యం పెరిగిపోయింది. ఈ విధంగా కనీసం తినలేక, గాలి పీల్చలేక, ఉండలేక దాదాపు కొన్ని సంవత్సరాలు బట్టి వాళ్ళు ఉంటున్నారు. కనీసం అక్కడ వచ్చే నీళ్ళలో స్నానం కూడా చేయలేని పరిస్థితి. స్నానం చేశారా మనం విజిల్స్ కూడా వేసాం, బొబ్బలు వచ్చేస్తాయి, ఒళ్ళంతా కూడా మొత్తం బొబ్బలు వచ్చేస్తాయి. అసలు ఇంత దుర్భరమైన జీవితం కొన్ని సంవత్సరాలుగా తాడి గ్రామస్తులు భరిస్తున్నారు, వస్తున్నారు, ప్రభుత్వాలు నమ్ముతున్నారు. కానీ ఈసారి పవన్ కళ్యాణ్ కల చేసుకోవాలి, పవన్ కళ్యాణ్ రావాలి అని వాళ్ళు కూడా కోరటం జరిగింది. ఇదంతా కూడా మొత్తం ఆ ప్రభుత్వం వరకు వెళ్ళటం జరిగింది. ప్రభుత్వం కూడా స్పందించడం జరిగింది. తాడి గ్రామాన్ని త్వరలోనే తరలించేందుకు ఏర్పాట్లు చేస్తాను కూడా కలెక్టర్ అయితేనే, ఎమ్మెల్యే అయితేనే ప్రకటించడం జరిగింది. ఎమ్మెల్యే కూడా ఆయన చెప్పడం జరిగింది, ఇది చాలా సంవత్సరాల నుంచి ఉన్న సమస్య, నేను కూడా ఎలక్షన్ ముందు హామీ ఇచ్చాను, కానీ ఈ ప్రభుత్వం మొత్తం వచ్చాక ఏర్పాట్లు చేయడం వల్ల కొంచెం జాప్యం అయింది, ఇప్పుడు తప్పనిసరిగా కూడా పరిష్కరిస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా కలెక్టర్ కొత్తగా వచ్చారు, ఆమెకి ఈ సమస్యలు ఏం తెలియవు. మన కథనాన్ని చూసినటువంటి ఆవిడ కూడా మొత్తం కూడా ఇక్కడ ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది కన్నులు కట్టినట్టు చూపించాం. మనం ఈ బాధలన్నీ చూసి ప్రజాప్రతినిధులు చాలామంది కూడా స్పందిస్తున్నారు. పార్టీలకు అతీతంగా, ఏ పార్టీలకు అతీతంగా మొత్తం అందరూ కూడా సిపిఎం, సిపిఐ అన్ని పార్టీలు కూడా ఈ తాడి గ్రామాన్ని తరలించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మొత్తం గ్రామస్తులు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. ఎందుకంటే గతంలో చాలా కథనాలు వచ్చినాయి, చాలామంది పట్టించుకున్నారు, కానీ మనం ఇచ్చినంత డెప్త్గా లేకపోతే వాళ్ళ సమస్యలను ఫోకస్ చేసిన విధంగా ప్రైమ్ 9 చేసినంతగా ఎవరు చేయకపోవడంతో ప్రభుత్వం అయితే తప్పనిసరిగా దిగొచ్చింది. ఇమీడియట్గానే ఒక సర్వే మళ్ళీ, అంటే గతంలో సర్వే చేయడం జరిగింది, ఇప్పటికి నిర్వాసితుల సంఖ్య ఇంకా పెరిగింది. అంటే 20 ఏళ్ళకి ఇప్పటికి జనాభా పెరుగుద్ది, లేకపోతే కుటుంబాలు పెరుగుతాయి, ఎన్ని పెరుగుతాయి. ఈ అక్కడ ఉన్నటువంటి సమస్యలు అంటే గర్భిణీ స్త్రీలకు గర్భస్రావం జరగటం, కనీసం ముసలాళ్ళు కిడ్నీ వ్యాధులు, శ్వాసకోశ వ్యాధులు చనిపోవటం, ఇవన్నీ కూడా చాలామంది ఇప్పటికే ఉదయం చెప్పాలంటే చాలామంది ఆ గ్రామంలో బలైపోయారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలి, సమస్య పరిష్కరించాలి అని వాళ్ళందరూ కూడా కోరటంతో మనం ముందుకు వచ్చాం. ప్రైమ్ 9 మొత్తం కథనాలు చూపించడం జరిగింది, మొత్తం వరుస కథనాలకి మొత్తం కూడా స్పందించడం జరిగింది. మొత్తానికి గ్రామస్తులు అయితే ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎట్టి పరిస్థితిలో కూడా
ఈ గ్రామం తరలించే వరకు ప్రైమ్ లైన్ కూడా వారికి అండగా ఉంటుందని కూడా చెప్పడం జరిగింది. తూతు మంత్రంగా హామీలు ఇచ్చేసి గత ప్రభుత్వాల మాదిరి, గత ఎమ్మెల్యేల మాదిరి, గత కలెక్టర్ల మాదిరిగా వదిలేస్తే మాత్రం వదిలేదని కూడా చెప్పడం జరిగింది. అందువల్ల మనం కూడా వాళ్ళతో పాటు ఆ గ్రామం తరలించి దాదాపు 5,000 మంది జనాభా, ఆ జనాభా సమస్యని వాళ్ళ కష్టాలను తీర్చేందుకు మనం వాళ్ళతో పాటు ఉంటామని కూడా చెప్పడం జరిగింది. ఈ భాగంలో భాగంగా అధికారులు చిత్తశుద్ధితో ఈసారి ముందుకెళ్ళే అవకాశం ఉంది. ఎందుకంటే వాళ్ళు కూడా అక్కడ సమస్యలు తెలుసుకోవడం జరిగింది. నిన్న వాళ్ళు వచ్చిన వాళ్ళు 100 మంది వాళ్ళ సమస్యల్ని, వాళ్ళ కష్టాలని అధికారులకి, ఎమ్మెల్యేకి చెప్పుకోవడం జరిగింది. కాబట్టి తప్పనిసరిగా తాడి గ్రామాన్ని తరలించేందుకైతే మొత్తం రంగం సిద్ధమవుతుంది. సాయిరాం. రైట్, థ్యాంక్ యూ వాసు.